రేవంత్ పాలనపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ కాంగ్రెస్ సర్కార్ను జనం నిలదీస్తున్నారు. ఏడాది పాలనలో కూల్చుడే తప్ప ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదంటూ నిపుణులు చెబుతున్నారు. రేవంత్ ప్రభుత్వంపై జనాగ్రహం ఏ స్థాయిలో ఉందో వారి మాటలోనే విందాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది దొంగ హామీలు ఇచ్చి గవర్నమెంట్లకు వచ్చింది. దొంగ హామీలు అంటే 420 హామీలు ఇచ్చింది. 420 లాగానే వేస్తుంది. ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నావు. 6 గ్యారంటీలు అసలు ఏం అమలు చేసినావు? నువ్వు అసలు ఏం కూడా అమలు చేయలే. ఒక ఫ్రీ బస్సు లాభం లేదు. సరే అది పెట్టినవు, అది సగం సగం అరకొరగా అయిపోయింది. 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. ఎవరికి ఇచ్చినావు? ఇప్పటికి ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు. నువ్వు పింఛను పెంచుతాను, పింఛను పెంచినావా? ఆ పింఛను దిక్కు లేదు. ఏం చేస్తాను? నువ్వు కరెంట్ బిల్ అన్నావు. కరెంట్ బిల్ వాళ్ళకి అత్తుంది, వాళ్ళకి అత్తలేదు. మా విలేజ్లో సగం మందికి అత్తుంది, సగం మందికి అత్తలేదు. సిలిండర్ అన్నావు. అసలు చిన్న ఓనికి పడుతుందో తెలుస్తుంది, ఓనికి పోయినా కూడా తెలుస్తలేదు. ఇక రుణమాఫీ అన్నాం. అదైతే అసలు మా ఊళ్ళో సగం మంది కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పటికి మా ఊళ్ళకి అయితే నేను చూపిస్తా, మా నాయకులకు చూపిస్తా, అందరికి చూపిస్తా. సగం మంది కాలేదు. అసలు నువ్వు ఏమో అమలు చేసినావు? ఇవాళ రైతులకు యూరియా లేక మళ్ళీ చెప్పులు ఇచ్చుకునే చెప్పులు లైన్లో నిల్చున్న పరిస్థితి వచ్చింది. అసలు నువ్వు ఏమమలు చేస్తున్నావు? నువ్వు అసలు నువ్వు ఎక్కడున్నావు? అసలు సీఎంఏనా నువ్వు? సీఎం కాదు, నువ్వు దొంగవు. నువ్వు వాస్తవానికి 420 హామీలు ఇచ్చి 420 దొంగ లెక్క నువ్వు హామీలు ఇచ్చి ఇలా రైతులను ఇబ్బంది పెడుతున్నావు. మాఫీ రాలేదు, కాపురం మన రైతు మంత్రి రాలేదు. మరి ఇది ఏంటి? మరి మొత్తం పంటలు ఎండిపోతున్నాయి. మరి బతుకుడా చచ్చుడా మరి ఎంత తెల్లదాకా దాంట్లాడుతున్నాం. మరి నీళ్ళకు కొనుక్కొనే నీళ్ళతోటి మరి వచ్చే నీళ్ళకు ఊరిని కట్టుడవుతుంది. కొన్ని కాలువ నీళ్ళు వస్తే మళ్ళీ నీళ్ళు లెక్క అవుతాయి. మేమేమనుకుంటే కదా మొత్తం నీళ్ళని గుంజుకపోతున్నాయి. మరి మొత్తం పాకలు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి. మరి ఎట్లా బతుకోడు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన 6 గ్యారంటీలు, ఒక గ్యారంటీ మహిళకి 2500 ఇవ్వడం, మహాలక్ష్మి పథకం. ఆ మహాలక్ష్మి పథకం ఇప్పుడు సంవత్సరం గడిచినా కూడా ఊసిలేదు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైతే హామీ ఇచ్చారో, అది కర్ణాటక కావచ్చు, హర్యానా కావచ్చు, అక్కడ కూడా ఏది అమలు చేయలేదు. అట్లా తెలంగాణలో కూడా అబద్ధాలు మాట చెప్పి మహాలక్ష్మి పథకం కింద 2500 మహిళకి ఇస్తామని చెప్పి ఇప్పటికి సంవత్సరం గడిచినా కూడా ఊసలేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం త్వరగా వారు ఇచ్చిన హామీని అమలు చేయాలని. 2500 ఇస్తామని హామీ తీసుకున్నారు. మహిళలు మీకు ఓటేసి గెలిపించారు. రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో మీకు కంపల్సరీ మహిళా బుద్ధి చెప్తారు. దళిత బంధుకు సంబంధించి ఇప్పటివరకు బడ్జెట్ లో కానీ ఇప్పటివరకు ఏ రోజు ఏ మంత్రి కూడా చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు కానీ మీరు స్థానిక ఎన్నికలకు కానీ వెళితే ప్రతి ఒక్క ఓటర్ మీకు బుద్ధి చెప్తాడు. ఏ ఒక్క ఓటర్ కూడా ఓటేసే నాదుడు కూడా లేడు. కాబట్టి ముందు దళిత బంధు ఏదైతే ఉందో 12 లక్షలు, దాన్ని అమలు చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి 420 సంక్షేమ పథకాలు ప్రవేశించాలని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్న 420 హామీలు కాదు కదా, అందులో 2 హామీలు కూడా పూర్తిగా అమలు చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది. 420 హామీలు దేవుడెరుగు. ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి ఒక 420 ముఖ్యమంత్రిగా మిగిలిపోయిండు. ఈరోజు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం లేదు, మహిళలకు 2500 లేదు, 4000 పింఛన్లు పెంచింది లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే 420 హామీలలో అడపాదడపా ఉచిత బస్సు, గ్యాస్ తప్ప అది కూడా అందరికీ రావట్లేదు. దీనికి పూర్తిగా పదవుల మీద ఉన్నంత సోయి ప్రజల మీద కానీ మేము ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న ఆలోచన లేకుండా ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నది. పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిట్టడమే సరిపోతుంది తప్ప మేము ప్రజలకు ఏం హామీలు ఇచ్చినాం, మేము 420 హామీలు ఇచ్చినాం, వాటిని అమలు చేయాలన్న ఆలోచన కానీ బుద్ధి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రావట్లేదు. రేవంత్ రెడ్డి అలవిగాని హామీలు ఇచ్చి ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలో వచ్చి 15 నెలల సంది కూడా కనీసం ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు తెలంగాణ ప్రజలను మోసపెడుతున్నాడు. ముఖ్యంగా రైతు భరోసా సరిగ్గా ఇవ్వలేదు, రైతు రుణమాఫీ సరిగ్గా కాలేదు. అదేవిధంగా ముసలి వాళ్లకు పెన్షన్ 4000 చేస్తాను, అది చేయలేదు. వికలాంగులకు 6000 చేయలేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాం, అది లేదు. ఇందిరమ్మ ఇండ్లు లేవు, రేషన్ కార్డులు లేవు, ఇలా అమ్మాయిలకు స్కూటీలు లేవు. ఇలాంటి ఎన్నో హామీలు 420 హామీలు ఇచ్చి అలవిగాని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి ఎక్కి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక 420 లాగా ఈరోజు తెలంగాణ ప్రజలను గోసపెడుతున్నాడు.
తప్పకుండా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టి ఖచ్చితంగా అతన్ని గద్దె దింపే వరకు ఈ తెలంగాణ ప్రజలు ఊరుకోరని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని పంటలకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తానని ఒప్పుకున్నది. కానీ సన్నోడ్లకు దొడ్డోడ్లకు కూడా ఇవ్వకుండా సన్నోడ్లకు ఇస్తానని చెప్పేసి ఇప్పటికీ ఆ యొక్క పంటను కూడా అమ్ముకొని 3 నెలలు దాటిపోయినా కానీ ఆ ఇస్తానన్న 500 రూపాయల రైతు బోనసు ఇప్పటి వరకు ఇవ్వకుండా రైతులను నానా ఇబ్బందులు పెట్టి మాయ మాటలు చెప్పి బ్యాంకుల చుట్టూ రోజువారీగా బ్యాంకుల చుట్టూ నాకు 500 పడితే ఆలోచనతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి వారు ఏసారిపోయినరు. రైతు బంధు విషయంలో కానీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం విషయంలో కానీ ముఖ్యంగా నీళ్ళ విషయంలో నీళ్లు లేక యాసంగి పంటలు పెట్టినటువంటి పొలాలు 1000 ఎకరాలు కనుక ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు దొడ్డోట్లకు సన్నోట్లకు అని చెప్పలేదు, రైతులకు అన్ని విధాలుగా బోనస్ ఇస్తా అని చెప్పినావు. మరి కేవలం ఒక సన్నోట్లకు అని ప్రకటించినావు, కానీ ఆ ప్రకటించినటువంటి సన్నోట్లకు కూడా 500 బోనస్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మరి ఇప్పటికి 3 నెలలు అయిపోయినా కానీ మరి ఏ రైతు కూడా ₹1 కూడా పడని పరిస్థితి ఏర్పడదు. కాబట్టి మరి ఈ తక్షణమే ఆ యొక్క బోనస్ను మరి రైతుల ఖాతాలలో జమ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ మరియు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తా అని మాయమాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి రాగానే ఆల్చం చేసి మరి ఒక సన్న వడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తా అని ప్రకటించింది. దాన్ని సన్న వడ్లు అమ్మి కూడా మరి మేము కాంటాలు పెట్టి ఒక 3 నెలలు దాటుతుంది. ఇప్పటి వరకు ఏ రైతుకు కూడా ఇంతవరకు ఖాతాలలో పడలేదు. ఛార్జీలు పెట్టుకొని బండ్లల్లో పెట్రోల్ పోసుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం. ఇంతవరకు కూడా ఏ రైతుకు కూడా బ్యాంకులలో పడలేదు. ఈ నీళ్లు లేక నీళ్లు రాక వ్యవసాయ పొలాలు ఇప్పటి వరకు పొలాలు మొత్తం ఎండిపోయి నానా కష్టాలు పడుతున్నారు రైతులు. దయచేసి మా ఖాతాలలో బోనస్ పైసలు ఎంత తొందరగా వేస్తే అంత మంచిది అని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పింది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం రైతులందరికీ అన్ని పంటలకు 500 రూపాయలు ప్రతి క్వింటాకు బోనస్ ఇస్తానని చెప్పి అధికారంలోకి రాగానే సన్నధాన్యానికి మాత్రమే 500 ఇస్తానని చెప్పిండు. అయినా రైతులు నమ్మి ఐకేపీ సెంటర్ల ద్వారా సన్నధాన్యాన్ని నమ్ముకొని 3 నెలలు అవుతున్నా ఇప్పటికి ఎదురు చూసి వాళ్ళ కళ్ళు కాయలు కాసినాయి. బ్యాంకుల వద్దకు తిరిగి వాళ్ళ కాళ్ళ చెప్పులు కూడా అరిగినాయి తప్ప ఇంతవరకు వాళ్ళ ఖాతాలలో 500 రూపాయల బోనస్ జమ కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చి రైతన్నలకు కళ్ళ పంటి కన్నీళ్లు గారుతున్నాయి తప్ప కాలువల్లో మాత్రం ఇంతవరకు నీళ్లు రాలేదు. యాసంగి పంటలు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. కాలువ చివరి దాకా నీళ్ళు వస్తాయేమో, మేము పంటలు పండించుకుందాము, మా పొలాన్ని బతికించుకుందామని చూస్తే కనీసం తాగడానికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేనటువంటి స్థితి కాలువల్లో కనబడతా ఉంది. రైతన్నల కళ్ళ పంటి కన్నీళ్లు గారుతా ఉన్నాయి. కనీస అవసరాలన్న తీరితేమో కూరగాయలను కొనుక్కొచ్చుకుందాము, ఈ బోనస్ పైసలు పడితే అని ఎదురు చూస్తున్నటువంటి రైతుకు నిరాశ ఎదురైంది తప్ప ఇంతవరకు ఆ ఖాతాలలో బోనస్ పైసలు పడలేదు. ఈ రైతుల యొక్క పాపం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి శాపంగా మారుతుంది. తప్పక వాళ్లకు ఆ ఉసురు తగిలి ప్రభుత్వానికి దిగిపోయే కాలం వస్తుందని చెప్పి రైతన్నలు తెలియజేయడం జరుగుతుంది. తప్పక రైతన్నల ఖాతాలలో బోనస్ వేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.